హాయ్ అండి అందరికీ. సో నెక్స్ట్ మనది థర్డ్ టాపిక్ 10th ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ నుండి. అదేంటంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. దాని ఇంట్రడక్షన్ చూసుకుంటే సపోజ్ మనకి స్మాల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక సైడ్ గోల్డ్ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక సైడ్ మీకు పింక్ డైమండ్ కనిపిస్తుంది కదా. అక్కడ గోల్డ్ అనేది ఒక మెటల్ అండ్ డైమండ్ అనేది మీకు ఏంటి, అది ఒక కార్బన్ యొక్క ఫామ్ కదా. అండ్ చాలా అది ఎక్స్పెన్సివ్ స్టోన్ అని కూడా మనందరికీ తెలుసు. అది నాన్ మెటల్. సో మనం ఎలా మెటల్ చెప్తాం, ఎలా నాన్ మెటల్ ఇదని చెప్తాము, ఇవన్నీ మనం డీప్గా క్లాస్లో చూద్దామండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మనకి ఫస్ట్ ఏముంటుందంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కోసం, అండ్ సెకండ్ థింగ్ డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అండ్ థర్డ్ థింగ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అండ్ ఎలా మనకి దొరుకుతుంది మనకి నేచర్లో అకరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్, అది ఫ్రీ స్టేట్లో దొరుకుతుందా లేదంటే ఒక కాంపౌండ్ ఫామ్నా ఎలా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మెటలాలజీ, నెక్స్ట్ ఎలాయిస్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనకు ఒక టచ్ ఉందండి, కొరోజన్ ఆఫ్ మెటల్స్ అని చెప్పి, అండ్ యూజెస్ ఆఫ్ మెటల్స్. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటి లైన్ బై లైన్ చూస్తున్నాము. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి పీరియాడిక్ టేబుల్ మనందరికీ తెలుసు కదండి. ఈ పీరియాడిక్ టేబుల్ కోసం ఇప్పుడు చెప్పనండి, నేను మీకు 5th టాపిక్లో వస్తుంది. 5th టాపిక్ ఏంటంటే మనకి కెమికల్ పీరియాడిసిటీ ఆఫ్ ఎలిమెంట్ అని చెప్పి మనకి 5th లెసన్ అదే ఉంది. సో అందులో మీకు చాలామంది అడుగుతున్నారు పీరియాడిక్ టేబుల్ చెప్పండి మేము, చెప్పండి మీడియం అంటే నేను ఆల్రెడీ ఆర్డర్ వైజ్ వస్తున్నాను. సో మీకు ఇది మెటల్స్ నాన్ మెటల్స్ అయిపోతే ఇంకొక 4th టాపిక్ ఒకటి ఉంది. ఇది మీకు ఒక 3 వీడియోస్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొక 3 వీడియోస్. సో ఇలా జస్ట్ మీరు నాకు ఇంకొక 2-3 డేస్ టైం ఇస్తే నేను రోజుకి 2 వీడియోస్ కూడా రిలీజ్ చేస్తానండి, కొద్దిగా నాకు టైం దొరుకుతుంది కాబట్టి. సో మీకు పీరియాడిక్ టేబుల్ మీకు ఇంకా రావడానికి మ్యాక్సిమం 5 డేస్ టైం పడుతుంది అంతే. సో అంతవరకు వెయిట్ చేయండి, కొద్దిగా పేషెన్సీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నేనైతే ఒక టాపిక్ బట్టి వస్తున్నాను కాబట్టి మిడిల్లో మీరు పీరియాడిక్ టేబుల్ అడిగితే నేను చేయలేను కదా. కాబట్టి ఇక్కడ పీరియాడిక్ టేబుల్ గురించి మనకి ఇక్కడ మనం 5th లెసన్లో చూస్తామండి. బట్ ఇక్కడ ఏంటి నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నేను ఒక బార్డర్ గీసి పెట్టా చూసారు. ఇక్కడ మనకి చూడండి బార్డర్ కనిపిస్తుంది కదా. ఆ బార్డర్ ఏంటి నేను ఎందుకు గీసానంటే చూడండి, అక్కడ మనకి ఫస్ట్ ఏముంది, అక్కడ ఒక బాక్స్లో బోరాన్ అని ఉంది కదా. బోరాన్ ఎస్ఐ అంటే సిలికాన్, జిఈ అంటే జెర్మేనియం, అండ్ ఎస్బి అంటే ఆర్సినిక్, అండ్ పొలోనియం, టెలూరియం, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇలా ఒక బౌండరీలా ఇలా పెట్టానండి చూసారు. ఇక్కడ మనకి ఏముంది, బోరాన్ తర్వాత చూడండి బోరాన్, సిలికాన్, నెక్స్ట్ ఏముంది జిఈ అంటే జెర్మేనియం, నెక్స్ట్ ఎస్బి అంటే ఆర్సినిక్, నెక్స్ట్ పిఓ అంటే పొలోనియం, అండ్ నెక్స్ట్ టీఈ అంటే టెలూరియం, ఇలా మనకి ఏఎస్ అంటే ఆర్సినిక్, ఇలా మనకి ఇలా సిలికాన్, ఇలా మనకు ఒక బౌండరీ ఫామ్ చేశానండి. అసలు ఈ బౌండరీ ఏంటి, ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఈ బార్డర్కి ముందు ఉండేవన్నీ మనకి మెటల్స్ అండి, ఓకేనా. ఈ బార్డర్కి ఇలా ముందు ఉండేవన్నీ మనకి మెటల్స్, అండ్ బార్డర్ తర్వాత ఉండేవన్నీ మనకి నాన్ మెటల్స్ అనమాట. సో అందుకు నేను మీకు అక్కడ బార్డర్ పెట్టాను. బార్డర్కి ముందు ఉండేవన్నీ మనకి మెటల్స్, బార్డర్కి తర్వాత ఉండేవన్నీ మనకి ఏంటంటే నాన్ మెటల్స్ అవుతాయండి. సో మనకి మెటల్స్లో ఎక్కువ రియాక్టివిటీ ఇచ్చే ఉంటాయి కదా, అవి మనకి ఏంటంటే మంచి మెటల్స్ అండి. అవి మనకి ఎక్స్ట్రీమ్, ఇది చూడండి ఇలా మనం లెఫ్ట్ వెళ్తున్నాం కదా ఇటు సైడ్కి. సో ఎక్స్ట్రీమ్ ఇలా మనకి లెఫ్ట్ వెళ్తున్న కొద్దీ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాటి యొక్క రియాక్టివిటీ ఎక్కువ అండి, అంటే అవి మంచి మెటల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బార్డర్ ఉంది, బార్డర్ పక్కన ఉన్న జింక్ ఉంది, అదొక మెటల్. కానీ జింక్ కన్నా కాపర్ ఇంకా మంచి మెటల్, కాపర్ కన్నా ఇక్కడ చూడండి ఇది ఇంకా మంచి మెటల్, దీనికన్నా ఇది ఇంకా మంచి మెటల్. అంటే మీరు అలా మీకు ఎటు సైడ్ వెళ్తున్నారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళే కొద్దీ, ఇలా ఎల్హెచ్ఎస్ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చివరికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క దాని మెటల్ యొక్క రియాక్టివిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉండి ఇంకా మంచి మెటల్స్ అనమాట అవి, ఓకేనా. అలానే ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, ఇక్కడ మనకి బార్డర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవి ఏంటో అయితే మనకి నాన్ మెటల్స్ అవుతాయి. అది కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఉన్నది మనకి లైక్ నార్మల్గా నాన్ మెటల్, అంటే దానికన్నా ఇక్కడ ఉండేది ఇంకా మంచి నాన్ మెటల్, దానికన్నా ఇంకా ఇదేంటి ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ మనకి మంచి నాన్ మెటల్ దొరుకుతుంది అని, ఓకేనా. సో అదండి ఇక్కడ పీరియాడిక్ టేబుల్ అక్కడ బార్డర్కి పెట్టడానికి. ఆ బార్డర్ అనేది ఆ బార్డర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేవన్నీ మనకి మెటల్స్, కానీ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకా చివరికి వెళ్ళిపోయే కొద్దీ మంచి మెటల్స్ మీకు దొరుకుతాయి. అలానే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది నాన్ మెటల్స్. సో ఇంకా చివరికి వెళ్ళిపోయే కొద్దీ అంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ వెళ్ళేటప్పటికి మనకి నాన్ మెటల్స్ అనేవి ఇంకా మంచివి దొరుకుతాయి. అయితే ఈ బార్డర్లో ఏం దొరుకుతాయంటే మనకి వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్న మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ అని చెప్పి వాటి ప్రాపర్టీస్ అన్నీ మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు అవే మనకి ఇక్కడ రిపీట్ అవుతాయండి ఒక టాపిక్లోని. సో ఇక్కడ మీకు ఈ బిట్వీన్ ఉన్నాయి కదండి, మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఏమైతే ఉన్నాయో అవి అక్కడ మీకు మెటల్స్ ప్రాపర్టీ చూపిస్తాయి, నాన్ మెటల్స్ ప్రాపర్టీ అని కూడా చూపిస్తాయి. వాటినే మనం ఏమంటామంటే మెటలాయిడ్స్ అని అంటామండి, ఓకేనా. అంటే ఇక్కడ మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఒక బౌండరీ ఉంది కదండి, అది ఎవరిది అంటే కొన్ని మెటల్స్ కొన్ని నాన్ మెటల్స్ ప్రాపర్టీ చూపిస్తే వాటిని ఏంటంటే మనకి మెటలాయిడ్స్. మీ ప్రీవియస్గా నా క్లాసెస్ విని ఉంటే మీకు అందులో కనిపిస్తుందండి.
సో అక్కడ మనకి మెటల్స్ నాన్ మెటల్స్ మధ్యలో మనకు ఉండేవి ఏంటంటే మెటలాయిడ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే చూడండి, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఏంటంటే మెటల్స్ అండి. మెటల్స్ గురించి ఏంటంటే సపోజ్ మన దగ్గర ఒక ఎలిమెంట్ పెట్టారు, అది మెటల్ అని నాన్ మెటల్ అని మనం ఎలా చెప్తామంటే, యాక్చువల్గా మనకి ఏంటంటే మెటల్ నాన్ మెటల్ మెటలాయిడ్స్ అని మనం నేర్చుకున్నాం కదండి, ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. సో మెటల్ నాన్ మెటల్ మెటలాయిడ్స్ అనేవి ఈ మూడు కూడా ఏంటంటే ఎలిమెంట్ యొక్క క్లాసిఫికేషన్ అండి. ఓకేనా. అది కాంపౌండ్ క్లాసిఫికేషన్ కాదు. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంకోటి నేర్చుకున్నాం, యాసిడ్ బేస్ సాల్ట్స్ అని చెప్పి. సో యాసిడ్ బేస్ అనేది అది దేని యొక్క క్లాసిఫికేషన్ అంటే చూడండి, ప్రీవియస్ టాపిక్ మనకు అయిపోయింది యాసిడ్ బేస్ సాల్ట్ అని చెప్పి. సో యాసిడ్ బేస్ అనేది మీకు ఏంటి అంటే అది మీకు కాంపౌండ్ యొక్క క్లాసిఫికేషన్ అండి. ఓకేనా. అది మనకు అక్కడ కాంపౌండ్ క్లాసిఫికేషన్. కానీ ఇక్కడ మనకి మెటల్ నాన్ మెటల్ అండ్ మెటలాయిడ్స్ ఈ మూడు ఏంటంటే ఎలిమెంట్ క్లాసిఫికేషన్. ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి. మెటల్ నాన్ మెటల్ మెటలాయిడ్స్ అనేవి ఎలిమెంట్ క్లాసిఫికేషన్, యాసిడ్ బేస్ అనేవి మనకి కాంపౌండ్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనం మెటల్స్ గురించి చూసుకుంటే మెటల్స్ అనేవి ఏంటి మనకి ఎలిమెంట్ క్లాసిఫికేషన్లో ఒకటి. సో మెటల్స్ ఏంటి మనకి ఎలిమెంట్స్ పాజిటివ్ అయాన్ని ఫామ్ చేస్తాయి ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు ఎలా అసలు పాజిటివ్ అయాన్ని ఎలా ఫామ్ చేస్తాయి అంటే, సపోజ్ నాకు ఒక 3 క్వాలిటీస్ ఉన్నాయి చెప్పుకుంటాను. నేను అసలు ఎప్పుడూ చదవనండి, అండ్ నేను ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటాను, అండ్ నేను ఎప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాను. చూడండి నేను ఇప్పుడు ఏ యాక్టివిటీస్ చెప్పాను, నాలో ఉన్న క్వాలిటీస్ చెప్పాను. ఒకటి, నేను అసలు ఎప్పుడు చదవను, అండ్ నేను ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటాను, అండ్ నేను ఎప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాను. సో ఈ మూడింటిలో ఒకటి తీసేయమని చెప్పి మా సార్ని నేను అడిగానండి. సార్ నాకు ఈ మూడు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, నాకు ఈ మూడింట్లో క్వాలిటీ నన్ను తీసేయండి అని చెప్పి నేను మా సార్ను లేదంటే నేను మా మ్యామ్ను అడిగాను. సో మొబైల్లో గేమ్స్ ఆడడం మా సార్ నన్ను చేత మానిపించేశారు. అంటే నాలో ఒకటి తగ్గిపోయింది, ఒక యాక్టివిటీ కదా. సో అది ఒక యాక్టివిటీ తగ్గిపోయిందంటే నాలో పాజిటివ్నెస్ వచ్చినట్ట నెగిటివ్నెస్ పెరిగినట్ట అండి. పాజిటివ్ వచ్చినట్ట నెగిటివ్ వచ్చినట్ట అంటే మీరేం చెప్తారు ఒకసారి మీరే థింక్ చేయండి. ఇప్పుడు మనలో ఉన్న నెగిటివ్, ఇప్పుడు నాలో ఈ 3 నెగిటివ్ క్వాలిటీసే కదండి. నేను అసలు చదవను, నేను పూర్తిగా టైం వేస్ట్ చేస్తాను, నేను మొబైల్లో ఎప్పుడు గేమ్స్ ఆడతాను, అండ్ అంతా నాలో నెగిటివ్ క్వాలిటీస్ కదా. సో ఒక నెగిటివ్ని తగ్గించామంటే మనకు అక్కడ పాజిటివ్ అనేది వస్తుంది కదండి. అంటే ఒక నెగిటివ్ తగ్గిపోయింది, ఒక బ్యాడ్ క్వాలిటీ తగ్గిపోయిందంటే అక్కడ నాకు ఒక పాజిటివ్ వచ్చినట్టే కదా. అప్పుడు నేను ఏమవుతాను, పాజిటివ్ అవుతాను కదా. అలా మీకు మెటల్స్ కూడా అంటే నా లోపల ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని తీసేశారనమాట మా సార్. సో నెగిటివిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో మీకు అక్కడ పాజిటివిటీ అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. అలానే ఇక్కడ ఆటమ్స్ ఇన్సైడ్ కూడా మీకు నెగిటివిటీని తగ్గిస్తే ఏమవుతుందంటే పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఆటమ్స్ ఇన్సైడ్ మనకి ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ నెగిటివిటీ వాటిని తీసేస్తే మనకి ఏమవుతుంది, పాజిటివిటీ వస్తుంది. సో పాజిటివ్ అయాన్స్ మనకి ఎలా ఫామ్ అవుతాయండి, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ మెటల్స్. ఓకేనా. సో అదండి ఇప్పుడు ఏం చెప్పాను అర్థమైంది కదండి. నాలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ నేను తీసేసాను కాబట్టి అక్కడ పాజిటివిటీ వచ్చింది. అలానే మనకు ఆటమ్స్లో చూసుకుంటే అవి 4 క్వాలిటీస్. ఆటమ్స్లో చూసుకుంటే మనకి ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివిటీ వాటిని తగ్గించుకుంటున్నాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తున్నాయి, వేరే వాళ్ళకి ఎవరికో డొనేట్ చేస్తున్నాయి, అవి లూజ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ని. సో ఎలక్ట్రాన్స్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివిటీ తగ్గించుకుంటుందంటే అక్కడ దానికి పాజిటివిటీ వస్తున్నట్టే కదా. సో మనకి పాజిటివిటీ మనకి పాజిటివ్ అయాన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయంటే లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాము. సో లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే మెటల్స్ అని అంటామండి. ఓకేనా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ మనకి మెటల్స్లో చాలా ఉంటాయి, కాపర్ అని, ఐరన్ అని, సోడియం, అల్యూమినియం చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి మొబైల్, ల్యాప్టాప్ వీటన్నిటిలో కూడా చూసుకుంటే అవన్నీ ఏంటి మనకి మెటాలిక్ బాడీ కదా. అండ్ ఇంకా మనం చాలా చూస్తూ ఉంటామండి మన లైఫ్లోని. మన లైఫ్లో మనం ఏం చేస్తుంటే సపోజ్ చైర్లో మీరు కూర్చున్నారు, చైర్ ఏంటి ఒక మెటల్. సపోజ్ టేబుల్ స్టాండ్ ఉంది, స్టాండ్ ఏంటి ఒక మెటల్. సో మెటల్స్ అనేవి మనం అంతా చూస్తూనే ఉంటామండి మనం డైలీ లైఫ్లో. ఈ మెటల్స్ అనేవి ఏ అయాన్స్ అండి, నెగిటివిటీ తగ్గించుకున్నాయి, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెగిటివిటీ తగ్గించుకున్నాయి, వాటి మీద ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి మెటల్స్ అన్ని ఏమవుతాయి అంటే ఎలక్ట్రో పాజిటివ్ అయాన్స్. ఓకేనా. ఇలాంటి బిట్స్ గుర్తుంచుకోండి. మెటల్స్ అని మనకి ఏమవుతాయి, ఎలక్ట్రో పాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. ఎలా ఎలక్ట్రో పాజిటివ్ అయాన్స్ అయ్యాయంటే హౌ, దానికి రీజన్ ఏం చెప్తారు, బై లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో ఆ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం లేదంటే ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం వల్ల మీకు వాటిని ఏమంటామంటే ఎలక్ట్రో పాజిటివ్ అయాన్స్ అంటాము. అవే మనకి మెటల్స్ అనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనకి ఎందుకు మనకి ఎలక్ట్రాన్స్ని అవి వదులుకుంటున్నాయి, అవి ఎందుకు డొనేట్ చేసుకుంటున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి మనకు తెలుసు, 11 అని చెప్పి. సోడియం యొక్క అటామిక్ నెంబర్ మనకి 11 అని తెలుసు. సో మీకు ఇనీషియల్గా దానిలో ఏముంటాయండి, ఫస్ట్లీ మనకి
11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 11 ప్రోటాన్స్ ఉంటాయి. మీకు ముందే చెప్పాను నేను ఆల్రెడీ. ఫస్ట్లో మనకి ఇనీషియల్గా మనకి ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ తగ్గించుకుంటే అక్కడ పాజిటివిటీ పెరుగుతుంది, ప్రోటాన్స్ తగ్గించుకుంటే అక్కడ నెగిటివిటీ పెరుగుతుంది. అలా మీకు అక్కడ నెంబర్ చేంజ్ అవుతుంది. కానీ ఇనీషియల్గా మనకి ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి సోడియంలో మనకి ఏంటి, దాని యొక్క అటామిక్ నెంబర్ మనకి ఎంత అండి, అటామిక్ నెంబర్ మనకి 11 కదా. కాబట్టి దాంట్లో ఇనీషియల్గా 11 ప్రోటాన్స్ ఉంటాయి, 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ అండి. ఎందుకు ఫిక్స్డ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. న్యూక్లియస్ వాల్స్ ఉంటాయి కదా, అవి లైక్ అంబుజా సిమెంట్తో ఆల్రెడీ తయారు చేసి ఉంటారు. సో ప్రోటాన్స్ యొక్క ప్లేస్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటుంది, దాంట్లో చేంజెస్ ఎప్పుడు ఉండవు. మీకు ఇది ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. అయితే మనకి ఇంకా ఏముంటాయి, మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ మనకి పెరగడమో తగ్గడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇక్కడ మనకి సోడియంలో తీసుకుంటే మనకి దానికి అటామిక్ నెంబర్ 11 కదా, 11 కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఎలా కంప్లీట్ చేసుకుంటాం, ఫస్ట్ మనకి డూప్లెట్ కంప్లీట్ అవ్వాలి. డూప్లెట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2 తర్వాత మనకి ఆక్టెట్ కంప్లీట్ అవ్వాలి. ఆక్టెట్లో ఎన్ని ఉండాలి, 8 ఉండాలి. సో నెక్స్ట్ కూడా మనకి ఆక్టెట్ కంప్లీట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయ్యాయి, 2 + 8 10. బట్ మనకి సోడియంకి ఎంత 11 అంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఉండాలి. ఇంకొక ఎలక్ట్రాన్ అంటే మనకు అక్కడ ఏమైంది, ఇక్కడ ఫస్ట్ వన్ డూప్లెట్ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ థింగ్ ఆక్టెట్ కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ మనకి ఆక్టెట్ కంప్లీట్ కాలేదు. సో కంప్లీట్ అవ్వాలంటే మనకి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 7 ఎలక్ట్రాన్స్ అయినా కావాలి. లేదంటే ఉన్న ఎలక్ట్రాన్స్ అయినా అది ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేసినా అది స్టేబుల్ అయిపోతుంది. లేదంటే ఇంకా 7 ఎలక్ట్రాన్స్ అది గ్యాదర్ చేసినా సరే అది స్టేబుల్ అవుతుంది. కానీ మీరే ఆలోచించండి, 7 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం ఈజీనా, ఉన్న ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకోవడం ఈజీనా? అంతే కదా. మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 7 ఎలక్ట్రాన్స్ని అది గెయిన్ చేయాలంటే దానికి చాలా ఎనర్జీ కావాలండి. కాబట్టి అది ఏం చేస్తుందంటే, సరే నాకు ఈ ఒక ఎలక్ట్రాన్ వద్దని చెప్పి అది ఎవరో ఒకరికి డొనేట్ చేసేస్తుంది కదా. కాబట్టి అది అక్కడ తన స్టెబిలిటీని పెంచుకుంటుంది కదండి. అంటే ఇక్కడ మనకి వ్యాలెన్సీ షెల్లో మనకి అవుటర్ మోస్ట్ షెల్, దాన్ని మనం ఏమన్నా నేర్చుకున్నాం, వ్యాలెన్సీ కోసం నేర్చుకున్నాం కదా. వ్యాలెన్స్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, అక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో అది స్టేబుల్ కావాలంటే మనకి ఏమవ్వాలండి, ఒక ఎలక్ట్రాన్ అనేది డొనేట్ చేసేయాలి. సో అక్కడ మనకి సోడియం అంకుల్ ఏమవుతున్నారు, అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకు, ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసేసింది. అప్పుడు 2 అంటే డూప్లెట్ కంప్లీట్ అయింది, 8 అంటే ఆక్టెట్ కంప్లీట్ అయింది. అలా మనకి ఏమైందండి, అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అది లూజ్ చేసుకుంది కదండి. సో ఇలా మనకి ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా. సో అక్కడ మీకు ఏ అయాన్ ఫామ్ అయినట్టండి, పాజిటివ్ అయానే కదా ఫార్మ్ అయినట్టు. ఎప్పుడైతే మీకు అక్కడ నెగిటివిటీ ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోయింది అంటే మీకు అక్కడ ఏ అయాన్ ఫామ్ అయినట్టు, పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. ఇది మనకు ఒక మెటల్కి ఎగ్జాంపుల్. ఓకేనా. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటి అంటే, చూడండి మెటల్స్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి, నోబుల్ మెటల్స్ అండ్ ప్రెషియస్ మెటల్స్ అని చెప్పి. నోబుల్ మెటల్స్ ఎలాంటిదంటే ఎవరితో మాట్లాడదు, గొడవ పడదండి. అంటే నాలా అనమాట, నేను అంతే. ఎవరితో మాట్లాడకూడదు, గొడవ పడకూడదు, అంతే. సో ఇప్పుడు సపోజ్ చూడండి, నోబుల్ మెటల్స్ అంటే ఎలాంటివంటే అవి కెమికల్లీ రియాక్టెడ్ మెటల్స్ అండి. అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని మెటల్స్ మనకి మెటల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ లూజ్ అవుతాయి. బట్ ఈజీగా కొన్ని లూజ్ చేసుకోలేవండి. అంటే దాని యొక్క రియాక్టివిటీ అంత ఉండదు. చూడండి ఇప్పుడు మనకి రియాక్టివిటీ ఎక్కువ ఉంటేనే కదా మనకి ఎలక్ట్రాన్స్ ఈజీగా లూజ్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవాలి. ఓకేనా. మెటల్స్ యొక్క ప్రాపర్టీ అది. కానీ అవి ఈజీగా కొన్ని లూజ్ చేసుకోవండి. అలా అంటే ఈజీగా ఎందుకు లూజ్ చేసుకోవాలంటే వాటి రియాక్టివిటీ అనేది అంత ఉండదు. అలాంటి మెటల్స్ని ఏమంటామంటే నోబుల్ మెటల్స్ అంటామండి. ఓకేనా. నోబుల్ మెటల్స్ అంటే యాక్చువల్గా మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి. బట్ ఎలా అంటే ఇక్కడ అంత ఈజీగా చేసుకోలేవన్నమాట. వాటిని మనం ఏమంటామంటే నోబుల్ మెటల్స్ అంటాం. అంటే నోబుల్ మెటల్స్ యొక్క రియాక్టివిటీ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. సో రియాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కరోజన్ అనేది లేనట్టే కదండి. ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకుని ఉంటారు రస్ట్ గురించి, కరోజన్ గురించి. మెటల్స్కి అయితే కరోజన్ అని చెప్తాం, ఓన్లీ ఐరన్కి అయితే రస్టింగ్ అని చెప్తాం. ఇవన్నీ మనం ప్రీవియస్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ రియాక్టివిటీ మీకు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందోనో, రియాక్టివిటీ ఎక్కువైతే ఎలా, ఇప్పుడు సపోజ్ మనకి ఐరన్ ఉంది, ఐరన్ని మీరు వాటర్లో పెట్టినా లేదంటే ఎయిర్లో ఉన్న అక్కడ ఆక్సిజన్తో వాటితో అది కలవడం వల్ల మీకు అక్కడ మీకు రియాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మీకు కరోజన్ లేదంటే రస్టింగ్ అనేది జరుగుతుంది. అసలు రియాక్టివిటీని లేదంటే తక్కువ ఉంది అంటే అక్కడ కరోజన్ అనేది ఉండదు కదా. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఐరన్ రస్టింగ్ కోసం మనం చూసాం కదండి. ఐరన్ ఎందుకు అక్కడ రస్టింగ్ అనేది మనకు అక్కడ ఫామ్ అవుతుందంటే అక్కడ రియాక్టివిటీ ఉండడం వల్ల. సో రియాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిస్తున్నాం అక్కడ కరోజన్ అనేది ఉండదు, రెస్టింగ్ అనేది ఉండదు, ఆక్సిడేషన్ అనేది ఉండదు, నో ఎలక్ట్రాన్స్ లాస్ అనమాట. ఓకేనా. సో ఇది నోబుల్ మెటల్స్ కోసం. నెక్స్ట్ మనకి ప్రెషియస్ మెటల్స్ కోసం ఏంటి అంటే దీని యొక్క మనకి తెలుసు, ఆ నేమ్లోనే ఉంది, దానికి ఎకానమిక్ వాల్యూ అనేది చాలా ఎక్కువ అండి. సపోజ్ చూడండి గోల్డ్, ప్లాటినం ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, అవి ఏంటి మనం జ్యువెలరీ పర్పస్ యూజ్ చేస్తాం కదండి. అవి హై లస్ట్రస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ షైనింగ్ సర్ఫేస్ అని. మీరు స్టార్టింగ్లోని నా కెమిస్ట్రీ స్టార్టింగ్ నుండి చూస్తుంటే నేను 9th NCERT కంప్లీట్ చేస్తే 10thలో కూడా మీకు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీకు లస్ట్రస్ అంటే అదొక మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈరోజు ఈ క్లాస్లో కూడా ఇది వస్తుంది. సో లస్ట్రస్
అంటే ఏంటి, మనకు అక్కడ షైనింగ్ సర్ఫేస్. సో గోల్డ్ ఇలాంటివి చూసుకుంటే మనకు అక్కడ షైనింగ్ సర్ఫేస్ ఉంటుంది కదండి. సో మనకి హై లస్ట్రస్ అనమాట ఇవి. అండ్ ఇప్పుడు సిల్వర్ చూసుకున్నాం అనుకోండి, సిల్వర్ ఏంటి, గుడ్ కండక్టర్ అనమాట. ఎలక్ట్రిసిటీకి అదొక గుడ్ కండక్టర్. అంటే ఏంటంటే తన నుండి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది సిల్వర్ అనేది. కానీ మనం ఏం చేస్తాము, మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించి కాపర్ వైర్స్ని యూజ్ చేస్తాం చాలా వరకు. సిల్వర్ ఎందుకు యూజ్ చేయమంటే, సిల్వర్ గోల్డ్ ఇలాంటివి ఏంటంటే చాలా వరకు దొంగతనం చేస్తారు కదా సిల్వర్తో, అందుకే మనం వైర్స్ని పెడితే బాగా చోరీ జరుగుతుందని చెప్పి మనం ఏంటంటే కాపర్ వైర్స్ని యూజ్ చేస్తామండి. కానీ సిల్వర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు మనం యూజ్ చేయమంటే, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం యూజ్ చేయము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నాన్ మెటల్స్. ఇవి జస్ట్ మెటల్స్ ఇంట్రడక్షన్. అండ్ నాన్ మెటల్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు మెటల్స్ అనేవి లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని తెలుసుకున్న, నాన్ మెటల్స్ ఏమవుతాయి, ఆపోజిట్ కదా, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదండి. ఇప్పుడు ఇందాక మీకు ఆల్రెడీ నా 3 క్వాలిటీస్ చెప్పాను కదా. సో ఇందాక నేను ఆల్రెడీ మీకు 3 క్వాలిటీస్ చెప్పాను కదండి. సంథింగ్ నేను చదవను, లేదంటే మొబైల్లో గేమ్స్ ఆడడం, లేదంటే సంథింగ్ ఒక 3 క్వాలిటీస్ నాకు చెప్పాను, బ్యాడ్ క్వాలిటీస్. అలా అని ఇంకొకటి ఇందులో ఇప్పుడు ఎడిషనల్గా ఇంకొక క్వాలిటీ కూడా వచ్చిందండి. ఓకేనా. నాకు ఆల్రెడీ 3 క్వాలిటీస్ చెప్పాను, ఇంకొకటి యాడ్ చేస్తున్నాను నేను. అప్పుడు నాకు ఏమైంది, ఇందాక ఏంటంటే ఒక నెగిటివిటీ, మొబైల్లో గేమ్స్ ఆడడం మా సార్ నాకు తగ్గించారంటే అక్కడ నెగిటివిటీ తగ్గింది కాబట్టి అక్కడ పాజిటివిటీ వచ్చింది. కానీ ఇప్పుడు నాన్ మెటల్స్కి వచ్చేసరికి నేను ఏం చెప్తున్నా అంటే, ఇంకొక నెగిటివ్ క్వాలిటీ నేను యాడ్ చేశాను. ఉన్న 3 కాకుండా ఇంకో దాన్ని నేను ఇంక్లూడ్ చేశాను. అప్పుడు నెగిటివ్నెస్ పెరుగుతుంది కదండి నాలో. నెగిటివ్నెస్ పెరుగుతుంది అంటే ఏంటంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతున్నాయి కదండి, అంటే గెయిన్ చేసుకుంటున్నాను నేను. ఇంకో బ్యాడ్ క్వాలిటీని నేను గెయిన్ చేసుకున్నాను, అంటే నేను ఇంకో ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నాను కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది నాకు. ఓకేనా. సో ఆ నెగిటివ్ ఛార్జ్ని ఏమంటామంటే మనం నాన్ మెటల్ అంటామండి. ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. ఫ్లోరిన్ ఆంటీ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే మనకి 9 అండి. సో మనకి అటామిక్ నెంబర్ 9 కాబట్టి మనం దాన్ని ఎలా రాసుకుంటామండి, 2 and 7 అని చెప్పి కదా రాసుకుంటాం. 2 and 7 ఫస్ట్ మనకి డూప్లెట్ కంప్లీట్ అయింది. అండ్ మనకి ఇక్కడ 8 ఉండాలి సెకండ్ దానిలో ఆక్టెట్ కంప్లీట్ అవ్వడానికి. సో ఒక ఎలక్ట్రాన్ అక్కడ లేదు, అది ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ షెల్లో ఒక ఎలక్ట్రాన్ లేదు కాబట్టి దానికి ఒక ఎలక్ట్రాన్ నీడ్ కదండి స్టెబిలిటీ కోసం కదా. కాబట్టి ఫ్లోరిన్ అంటే ఏం చేస్తుందంటే, దానికి ఎలక్ట్రాన్ కావాలంటే దాని మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదండి. సో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి దాని మీద ఏ ఛార్జ్ వస్తుందండి, F- నెగిటివ్ ఛార్జ్ వస్తుందండి. ఓకేనా. సో ఇది మనకి మెటల్ అనేది మనకి ఏంటి, అక్కడ సోడియం మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, అక్కడ Na+ అని, అది మనకి ఎలక్ట్రో పాజిటివ్ అయన్ మెటల్లో. కానీ ఇక్కడ ఫ్లోరిన్కి ఏంటి, నెగిటివ్, ఇంకో నెగిటివ్ కావాలి కాబట్టి దాని మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే. అదే మీకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కావాలనుకోండి, సపోజ్ మనకి ఏదో ఒక అటామిక్ నెంబర్, సపోజ్ మనకి ఇక్కడ మనకి 8 కాకుండా జస్ట్ 7 ఉందనుకోండి, 6 ఉందనుకోండి, ఇంకా మనకి ఇక్కడ 2 కావాలి. సో 2 కావాలి కాబట్టి అప్పుడు F-2 అవుతుందండి. ఓకేనా. మనకి ఎన్ని నెగిటివ్ కావాలో అంత పవర్లో మైనస్ పెడతాం. సో ఇక్కడ మనకి F- అనేది ఏంటి, ఎలక్ట్రోనెగటివ్ అయాన్, దీన్నే మనం నాన్ మెటల్ అంటాం. ఓకేనా. సో మనకి డిఫరెన్సెస్ ఏంటి బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినవేనండి. సో ఇక్కడ నేను ఒక క్విక్ రివిజన్ చేస్తున్నాను ఫాస్ట్గా. ఒకసారి నా ప్రీవియస్ టాపిక్స్ ఎవరైతే చూడలేరో అక్కడ క్లియర్గా చెప్పే చూడండి. అసలు ఫిజికల్ స్టేట్లోని మనకి ఎలా ఉంటే, అసలు లస్ట్రస్ అంటే ఏంటి, హార్డ్నెస్ అంటే ఏంటి, నెక్స్ట్ టెన్సిల్ స్ట్రెంత్ అంటే ఏంటి, మెల్టింగ్ పాయింట్ ఏంటి, డక్టైల్ ఏంటి, మెలిబిలిటీ ఏంటి, డెన్సిటీ ఏంటి, సాల్యుబిలిటీ ఏంటి, ఇవన్నీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇవన్నీ మనకి ఇప్పుడు ఇక్కడ వస్తాయి. సో ప్రతిదీ నేను ఇక్కడ డీప్గా చెప్పను. ఫిజికల్ స్టేట్ అంటే ఏంటి, ఫిజికల్ స్టేట్ మనకి తెలుసు కదా, మనకి ఏ స్టేట్లో ఉంటుంది, ఇక్కడ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ కదండి. సో ఇక్కడ మనకి మెటల్స్లో ఏ స్టేట్లో ఉంటాయండి, మెటల్స్ ఫిజికల్ స్టేట్ ఏంటి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే సాలిడ్ అండి. ఓకేనా. మనకి చూడండి టేబుల్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మనకి మెటల్స్ అనేవి మనకి ఏ స్టేట్లో ఉంటాయంటే సాలిడ్ స్టేట్లో ఉంటాయి. బట్ ఇక్కడ కూడా మనకి ఎక్సెప్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. మనకి MCQsలో మనకి ఎక్సెప్షన్స్ కూడా అడిగే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి కదండి. సో ఎక్సెప్షన్ కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి సాలిడ్ అనేది మనకి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. మనకి మెటల్స్ అనేవి ఏ స్టేట్లో మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అంటే సాలిడ్ స్టేట్లో మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి అంటే మెర్క్యూరీ అండి. ఓకేనా. ఇక్కడ ఎక్సెప్ట్ చూడండి Hg అని రాస్తాయి. Hg అంటే మనకి ఏంటంటే మెర్క్యూరీ యొక్క కెమికల్ ఫార్ములా అండి. ఓకేనా. Hg అంటే ఏంటంటే మనకి మెర్క్యూరీ యొక్క కెమికల్ ఫార్ములా. సో మెర్క్యూరీ అనేది ఏం చేస్తుందంటే మనకి రూమ్ టెంపరేచర్లోని రెడ్ కలర్లో ఒక లిక్విడ్గా కనిపిస్తుందండి. యాక్చువల్గా మనకి మెర్క్యూరీ ఏంటి మెటల్, కానీ మెర్క్యూరీ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో మనకి లిక్విడ్గా ఉంటుంది. అండ్ Ga అంటే ఏంటంటే గాలియం అండి. గాలియం కానీ, Cs అంటే సీజియం అండి, Fr అంటే ఫ్రాన్షియం. సో ఇవన్నీ కూడా మనకి లిక్విడ్ ఫామ్లో దొరుకుతాయి. సో ఇవి మనకి ఎక్సెప్షన్ కేసెస్ అండి. ఓకేనా. అండ్ నాన్ మెటల్స్లో చూసుకుంటే మనకి నాన్ మెటల్స్ చూడండి, నాన్ మెటల్స్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ అండ్ గ్యాసెస్ స్టేట్. మనకి ఇక్కడ సాలిడ్లోని గ్యాసెస్ స్టేట్లోని మనకి నాన్ మెటల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్ ఏంటంటే మీకు అక్కడ కూడా చెప్పాను ఆ క్లాస్లోని, బ్రోమిన్ అని చెప్పి. సో బ్రోమిన్ ఒక్కటే మీకు అక్కడ లిక్విడ్ ఫామ్లో దొరుకుతుందండి. ఓకేనా.
అండ్ సపోజ్ H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫ్లోరిన్, క్లోరిన్ ఇలాంటివన్నీ మన గ్యాసెస్ అండి. గ్రాఫైట్, డైమండ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇవన్నీ ఏంటి నాన్ మెటల్సే. ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ ఇవన్నీ ఏంటి నాన్ మెటల్స్. బట్ ఇక్కడ గ్యాసెస్ ఫామ్లో దొరుకుతాయి. బ్రోమిన్ మాత్రమే మనకి అక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే బ్రోమిన్ ఒకటే మనకి లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే లస్ట్రస్. లస్టర్ అంటే ఏంటంటే మనకి షైనింగ్ సర్ఫేస్ అండి. ఇక్కడ కూడా మనకి మెటల్స్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఎక్సెప్షన్స్ అంటే సిల్వర్ అండ్ Mg అంటే ఏంటంటే మనకి మెగ్నీషియం. ఓకేనా. సారీ అండి, అక్కడ సిల్వర్ కాదు, అల్యూమినియం. జస్ట్ ఎ సెకండ్. సో చూడండి, అక్కడ మనకి ఎక్సెప్షన్ కేసెస్ ఏంటంటే అల్యూమినియం, మెగ్నీషియం. ఆ రెండు మనకి ఏంటంటే వైట్ కలర్లో దొరుకుతాయండి. మనకి షైనింగ్ సర్ఫేస్ ఒకటి ఉండవు. నెక్స్ట్ మనకి ఏయు అంటే ఏంటంటే గోల్డ్ మనకి ఏ కలర్లో కనిపిస్తుందో మనకు అందరికీ తెలుసు, ఎల్లో కలర్ మనందరికీ తెలుసు కదండి. అండ్ కాపర్ అనేది ఏంటి రెడ్డిష్ బ్రౌన్ అండి. ఇవి మనకి ఎక్సెప్షన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ నాన్ మెటల్స్లో చూసుకుంటే మనకి వాటికి అక్కడ షైనింగ్ సర్ఫేస్ అనేది ఉండదన్నమాట. అందుకే ల్యాక్ ఆఫ్ లస్టర్ అని పెట్టాము. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎక్సెప్షన్స్ అంటే అయోడిన్ అండ్ గ్రాఫైట్ అనేవి మనకి అక్కడ షైనింగ్ సర్ఫేస్ అనేవి ఉంటాయండి, అయోడిన్కి గ్రాఫైట్కి. ఓకేనా. సో ఇవి మనకి ఎక్సెప్షన్. అయోడిన్ గ్రాఫైట్కి లస్టర్స్ గా ఉంటాయంటే షైనింగ్ సర్ఫేస్ ఉంటుంది, బట్ అవి నాన్ మెటల్స్. ఇవి మనకి ఎక్సెప్షన్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే హార్డ్నెస్ అండి. మనకి ఇవి మెటల్స్ అనేవి మనకి చాలా హార్డ్గా ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఏంటండి మనకి ఇక్కడ అంటే ఆల్కలీ మెటల్స్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నామండి. సో ఇక్కడ మనకి ఆల్కలీ మెటల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇలాంటివన్నీ అండి. అంటే ఇప్పుడు సోడియం ఇలాంటి వాటిని తీసుకున్నాం అనుకోండి, చాక్తో మనం ఈజీగా కట్ చేయగలమంట. అంటే వాటికి అంత హార్డ్నెస్ అనేది ఉండదు కాబట్టి మనకి ఇవి ఎక్సెప్షన్ కేసెస్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి అండి నాన్ మెటల్స్ ఏంటి సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. డైమండ్ అనేది మనకి నాన్ మెటల్, బట్ అది ఈజీగా కట్ చేయలేం కదా. సో మనకి డైమండ్ అనేది సాఫ్ట్గా ఉండదు, హార్డ్గా ఉంటుంది. ఓకేనా. అవి మనకి ఎక్సెప్షన్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ మేలీబుల్ కోసం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. మేలీబుల్ అంటే ఒకసారి గుర్తుందా అండి, మనకి అప్పుడు గోల్డ్ కానీ తీసుకొని మనం దాన్ని హ్యామర్తో మనం అన్నప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, అక్కడ మనకి థిన్ షీట్స్గా ఫామ్ అవుతుంది. వాటిని మనం ఫోసిల్స్ అని, గోల్డ్ అయితే గోల్డ్ ఫోసిల్స్ అని చెప్పి, సిల్వర్ అయితే సిల్వర్ ఫోసిల్స్ అని చెప్పి నేర్చుకున్నాం కదా అక్కడ క్లాసెస్లో. సో ఇక్కడ మేలీబుల్ అని మనకి మెటల్స్ కానీ మనకి మేలీబిలిటీ ప్రాపర్టీ అనేది ఉంటుంది. నాన్ మెటల్స్కి మనకి మేలీబిలిటీ ప్రాపర్టీ ఉండదు, బ్రిటిల్ అని చెప్పి మనకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే చూడండి, మనకి దేనికి మోర్ మేలీబుల్ అంటే మనకి గోల్డ్కి సిల్వర్కి కదండి, అవే కదా చాలా థిన్ షీట్స్గా ఫామ్ అవుతాయి. మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మనకి చాలా థిన్ షీట్గా ఫామ్ అవుతాయి. వాటికి మోర్ మేలీబుల్ ప్రాపర్టీ అనమాట. అవి మేలీబిలిటీ ఎక్కువ వాటికి. నెక్స్ట్ డక్టైల్ అంటే కూడా మీకు చెప్పాను, డ్రాన్ ఇంటూ వైర్ అని చెప్పి. ఒక వైర్లో సపోజ్ చూడండి, గోల్డ్కి మీకు తీసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక చిన్న ముక్కను తీసుకుంటే మనం 2 కిలోమీటర్స్ వరకు దాన్ని మనం సాగదీయొచ్చు అని చెప్పి ఒక వైర్లో. ఓకేనా. అది మనకి డక్టైల్ ప్రాపర్టీ. సో అక్కడ మీకు దేనికి ఎక్కువగా ఉంటుందంటే గోల్డ్ అండ్ సిల్వర్కి మీకు మోర్ డక్టైల్ ప్రాపర్టీ. అది మెటల్స్లో. నాన్ మెటల్స్లో ఏంటంటే వాటికి మేలీబిలిటీ కానీ అసలు డక్టైల్ అనే ప్రాపర్టీ అంటే డక్టిలిటీ అనే ప్రాపర్టీ కానీ వాటికి ఉండవు. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే మనకి టెన్సిల్ స్ట్రెంత్ అండి. మెటల్స్లోని వాటికి అంత టెన్సిల్ స్ట్రెంత్ ఉండడం వల్ల మెటల్స్కి మనం ఏంటంటే సపోజ్ బిల్డింగ్స్లో కానీ, కన్స్ట్రక్షన్స్లో కానీ, రైల్వే బ్రిడ్జెస్లో కానీ మనం వాటిని యూజ్ చేస్తామండి మెటల్స్ని. ఓకేనా. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఆల్కలీ మెటల్స్ అండి. ఆల్కలీ మెటల్స్ అంటే మనకి అక్కడ పీరియాడిక్ టేబుల్లో కూడా ఇంకా డీప్గా వస్తుందండి. గ్రూప్ 1 పీరియాడిక్ టేబుల్ అంటే లైక్ సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, లిథియం ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మనకి గ్రూప్ 1 పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. అవన్నీ మనకి ఆల్కలీ మెటల్స్ అండి. వాటి గురించి మనం 5th టాపిక్లో నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి నాన్ మెటల్స్కి ఇలాంటి ప్రాపర్టీ లేదు, టెన్సిల్ స్ట్రెంత్ అనే ప్రాపర్టీ లేదు. అండ్ 7th వన్ ఏంటి మనకి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి అండి. సపోజ్ చూడండి, మనకి ఇక్కడ మెటల్స్లో చూసుకుంటే మనకి అవి సాలిడ్ కదా, చాలా దగ్గరగా ఉంటాయి కదండి. దగ్గరగా ఉండాలంటే దూరంగా వెళ్ళలేవు అవి ఈజీగా. సో లిక్విడ్గా మార్చుకోవాలంటే ఇంకా గ్యాసెస్లోకి ఇంకా వెళ్ళాలన్నా వాటికి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి కదండి. అంత ఎక్కువ ఎనర్జీ కావాలంటే వాటికి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా. అదే మెటల్స్కి అయితే మీకు ఎంత అండి మెల్టింగ్ పాయింట్, ఇక్కడ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్. సపోజ్ హై బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే 5650 degrees Celsius అని చెప్పి. ఓకేనా. రినేమ్ అదొకటి. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఉంటాయండి మనకి. ఎక్సెప్షన్స్గానే మీరు గుర్తుంచుకోవాలి. ఆల్కలీ మెటల్స్కి ఎక్సెప్షన్ కేసు ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ నాన్ మెటల్స్కి అయితే లోగా ఉంటుందండి మెల్టింగ్ పాయింట్ కానీ, బాయిలింగ్ పాయింట్ కానీ. అండ్ ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. డైమండ్ అనేది మనకి నాన్ మెటల్, బట్ ఇక్కడ దానికి మాత్రం డైమండ్కి హై మెల్టింగ్ పాయింట్ అనేవి ఉంటాయండి. ఎంత అంటే 3930 degrees Celsius. అలానే గ్రాఫైట్ కూడా ఎక్సెప్షన్ కేసు అండి. ఓకేనా. అక్కడ మీకు అక్కడ టెంపరేచర్ అనేది పెట్టచ్చు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డెన్సిటీ అనేది ఏంటి మనకి తెలుసు కదా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అని చెప్పి. సో డెన్సిటీ కోసం కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఫాస్ట్గా రివిజన్ చేస్తున్నాను దీన్ని.
డెన్సిటీ అనేది ఏంటంటే మనకి ఇక్కడ హై డెన్సిటీ ప్రాపర్టీ ఉంటుంది మనకి మెటల్స్లోనే. ఎక్సెప్షన్ కేసు ఏంటంటే మనకి ఆల్కలీ మెటల్స్, ఎందుకంటే మనకి ఆల్కలీ మెటల్స్ అనేవి ఏంటి మనకి వాటర్లో సాల్యుబుల్ కదా, సో దే ఫ్లోట్ ఆన్ వాటర్ కదండి. సో వాటర్ కన్నా అవి తక్కువ డెన్సిటీ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ తక్కువ డెన్సిటీ ఉన్నాయంటే అక్కడ ఫ్లోట్ అవుతాయి. సో ఆల్కలీ మెటల్స్కి అది ప్రాబ్లం. సో అక్కడ ఎక్సెప్షన్ కేసు అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డెన్సిటీ అనేది మనకి తక్కువగా ఉంటుంది నాన్ మెటల్స్కి. అండ్ సాల్యుబిలిటీ తీసుకుంటే మనకి ఏంటి, అవి ఏ సాల్వెంట్లో అయినా మనకి మెటల్స్ అనేవి ఏ సాల్వెంట్లో అయినా సరే సాల్యుబుల్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి నాన్ మెటల్స్ తీసుకుంటే ఒక పర్టికులర్ సాల్వెంట్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే మనకి అల్లాయ్ ఫార్మేషన్. అల్లాయ్ ఫార్మేషన్లో చూసుకుంటే మనకి మెటల్స్ మధ్యలో అయినా అల్లాయ్ ఫార్మేషన్ అవ్వచ్చు, లేదంటే మెటల్ నాన్ మెటల్ మధ్యలో అయినా అవ్వచ్చు, లేదంటే ఓకేనా. సో ఇలా మనకి అల్లాయ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఒక అల్లాయ్ కదండి. అందులో ఏమేమి కలిసి ఉంటాయి, నికిల్, క్రోమియం, ఐరన్ ఇలాంటివన్నీ మనకి ఒక కాంబినేషన్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్లోని. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి జర్మన్ సిల్వర్ అని చెప్పి. జర్మన్ సిల్వర్లో ఏమేమి కాంబినేషన్ అంటే కాపర్, జింక్, నికెల్ అండి. సో ఇలా మనకి అల్లాయ్ అంటే మెటల్ కాంబినేషన్ అవ్వచ్చు, నాన్ మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నాన్ మెటల్స్లో చూసుకుంటే మనకి అక్కడ అల్లాయ్ ఫార్మేషన్ అనేది జరగదండి. బట్ ఎక్సెప్షన్ కేసు ఉంటుంది స్టీల్ అనేది మనకి ఏంటంటే నాన్ మెటల్. స్టీల్లో మనకి ఏమి ఉంటాయంటే కార్బన్ అండ్ ఐరన్ అల్లాయ్ ఉంటుందండి. సో మనకి అక్కడ మనకి నార్మల్గా అయితే మనకి ఈ ఎక్సెప్షన్లో తప్ప మిగతా కేసెస్లో మనకి అక్కడ అల్లాయ్ అనేది ఫార్మేషన్ జరగదు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే థర్మల్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇవి హీట్కి కానీ ఎలక్ట్రిసిటీకి కానీ మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ అండి. ఓకేనా. అంటే వాటి గుండా హీట్ని ఎలక్ట్రిసిటీని ఈజీగా పాస్ చేస్తాయి, మంచి కండక్టర్స్ అవి. అలానే ఇవేంటంటే మనకి బ్యాడ్ కండక్టర్స్ అండి నాన్ మెటల్స్ అనేవి. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ కేసు ఉందండి గ్రాఫైట్కి. ఓకేనా. గ్రాఫైట్కి ఒక్కదానికి ఎక్సెప్షన్, రిమైనింగ్ అన్నిటికీ అవి బ్యాడ్ కండక్టర్స్. సో నెక్స్ట్ మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండి. సో ఈ కెమికల్ ప్రాపర్టీస్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో అలా టేక్ కేర్.